హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజైతే టిఫిన్కి దోశకి కానీ ఇడ్లీకి కానీ మనం టిఫిన్కి చేసుకునే పచ్చడి అండి, పల్లీ పచ్చడి. అయితే ఫస్ట్గా పచ్చిమిర్చి అయితే వేయించేసుకున్నాను. పల్లీలు కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి. దీన్ని ఫాస్ట్గా అయిపోవటానికి ఈ చట్నీ అయితే తొందరగా చేసేసుకోవచ్చు అండి. అంటే మనకి పల్లీ పచ్చడి చేసేసుకున్నాం అనుకోండి, మనకి తొందరగా అయిపోయిద్దండి. పిల్లలకి కాలేజీకి వెళ్ళే టైంలో హడావుడి లేకుండా చాలా ఫాస్ట్గా అయితే చేసేసుకోవచ్చు. ఇది సింపుల్గా కొంచెం జీలకర్ర అలాగే వెల్లుల్లి కూడా వేసానండి. ఇందులో వేసి దాని రుచికి సరిపడా ఉప్పు వేసాను. ఇప్పుడైతే దాన్ని మిక్సీ పట్టేసుకుందాం. మనం మిక్సీ పట్టుకున్నాక ఇలా ఉందండి పేస్ట్. పల్లీల చట్నీలోకి అయితే ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందామండి. ఒక బాండీ పెట్టుకుని దానిలో చట్నీకి కొంచెం సరిపడా నూనె వేసుకుని అందులో తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసులు అంటే జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పుని వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పచ్చట్లు వేసుకోవాలి.